ఈరోజు రాజకీయంగా మాట్లాడతాం కాదు, ఇది ప్రకృతి విపత్తు. చాలా ఎక్కువ వరద రావడం ఒకేసారి, అంటే అంచనాలకు మించి. ఇప్పుడు ఇరిగేషన్ సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ అంచనాలకు మించి శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ కన్నా లోకల్ క్యాచ్మెంట్ ఏరియా పులిచింతల దిగువ ప్రాంతంలో ఎక్కువగా మున్నేరు, కేసర, అట్లాగే తమ్మిలేరు ఇవన్నీ కూడా యాడ్ అవ్వటం, ఇక్కడ ఊహకు మించి వరద రావడం అనేది ఈరోజు ఎక్కువ జరిగింది. వీళ్ళంతా కూడా రాత్రి నుంచి హెచ్చరికలు చేస్తూనే ఉన్నాం, నిన్న ఉదయం నుంచి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. జనం కూడా దానికి స్పందించకుండా ఈరోజు బిల్డింగ్స్ పైన ఉండటం, ఈరోజు ఎక్కువ వరద రావడం అంతా కంగారుగా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎవరు కూడా కంగారు పడకుండా ఉండమనండి. ఇప్పుడు ఎస్డిఎఫ్ వాళ్ళు కూడా పులపాకలో చేస్తూ ఉన్నాం, యనమల కుదురుకు వచ్చి చేరుకుంటా ఉన్నాయి. మచిలీపట్నం నుంచి ఇప్పుడే టీములు బయలుదేరిని ప్రతి ఒక్కరిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బాబు గారు కూడా రాత్రి అర్ధరాత్రి కూడా అక్కడ చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి అందరికీ అండగా నిలబడటానికి కృషి చేస్తూ ఉన్నారు. హలో బాబు, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. మన కరకట్ట రోడ్లో మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో సురేంద్ర, విజయవాడ నుంచి.